హైదరాబాద్ కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో 3 రోజుల పసికందు మృతి. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడంటూ బంధువుల ఆరోపణ. ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న బంధువులు. బర్కత్పురకు చెందిన కవిత, సాయికిరణ్ దంపతుల బాబు మృతి. డాక్టర్ రాలేడు, చూడలేడు. ఈయన సల్ల పడిపోయాడు. వాళ్ళ పొద్దుగల అది టీకన వేయించింది. వేయించినా కూడా ఆయనకు ఏమంటారు గరం కాలేదు, వేడి రాలేదు, చల్లబడిపోయాడు మొత్తానికి. ఈ డాక్టర్లు ఏం పట్టించుకుంటలేదు. 3 రోజులు 5 గంటల రాత్రి నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఒక్క డాక్టర్ అన్నట్లు వచ్చి కనీసం పిల్లగాన్ని పట్టుకొని చూడలేదు. అదేంటి టెదస్కోప్ ఏదో అంటారు, అది కూడా పెట్టి చూడలేదు. గుడ్డ కొట్టుకుంటుందా లేదా అని కూడా చూడలేదు. పిల్ల డాక్టర్ వచ్చినాకనే చూస్తాడు. మాకు చెప్పకరు కానీ ఇచ్చుకొని అదరగొట్టేసింది, పైన వేసింది మమ్మల్ని. పైన వాడలందరూ అడగండి, మేము ఎంత కష్టపడ్డామో ఎంత తిరిగినామో అది చెప్తారు. అవన్నీ చేసినాం. వీళ్ళు ఉండే వాడలను అయితే మొత్తం పురుగుల వాసన, ఇళ్ళ పురుగులు, కంపు వాసన. ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారని అది మొత్తం క్లీన్ చేసింది ఈ హాస్పిటల్. పిల్లగాడు లైట్. ఇప్పుడు ఎవరిని అడగాల మేము? ఎవరిని అడగాలి? మంచుకున్న పిల్లగాని పానం అయితే తీసిరు కదా. ఏదైనా ప్రాబ్లం ఉంటే నీళ్ళపూర్ పంపిస్తారు కదా, ఎందుకు పంపించలేదు? టీకా మీద దాని మీద ఏమన్నా ఉందా? డేట్ అయిపోయింది గిట్ట ఇచ్చిండా? తెలియాలి కదా అది కూడా. కాదు నాన్న, ఇది ఎక్కడ కేసు అని చూస్తున్నా. రిలేటెడ్ అవునా? నేను మొత్తం చదువుకోనున్నాను. అని ఈమె బర్కత్పుర రెసిడెంట్. మా దగ్గరికి రాత్రి 8:30కు వచ్చింది, 3వ తారీఖున. 8:30 ఈమెకి కడుపులో నొప్పి అని వచ్చింది. వీళ్ళు డాక్టర్లు ఏమో చూసి ఎదురుకాలతో ఉంది బిడ్డ అని చెప్పి 10:15 కల్లా సెక్షన్ చేశారు. నైట్ 10:30కి సిజేరియన్ సర్జరీ చేశారు. బేబీ బాగానే ఉంది, మదర్ సైడ్ ఇచ్చారు. సో 3వ తారీఖున అంటే ఇది శుక్రవారం నైట్. శనివారం బాగానే ఉంది, రౌండ్స్లో కూడా బాగానే ఉంది అని రాశారు. ఆదివారం కూడా బాగానే ఉంది బేబీ. తల్లి చెప్పడం ఏంటంటే సోమవారం నిన్న రాత్రి 4 గంటలకి కొంచెం చల్లగా ఉంది బేబీ అని అనుకుందట ఆవిడ. దాని తర్వాత ఎస్ఎన్సీకి తీసుకెళ్ళింది. ఎస్ఎన్సీలో వాళ్ళు చూసి బేబీ బాగానే ఉందమ్మా అని చెప్పి పంపించారు. ఒక చీర కట్టుకొని తీసుకొచ్చి పెట్టింది. తర్వాత వార్డుకి తీసుకొచ్చిన తర్వాత ఒక స్పూన్ తోటి ఆవిడ పాలు పోసింది. పాలు పోసిన తర్వాత ఇక బేబీ కదలటం మానేసింది. అది తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక వాళ్ళు చూసి అప్పటికే బేబీ ప్రాణం పోయిందని చెప్పారు. సో ఇందులో వాళ్ళు శనివారం నాడు బీసీజీ టీకా ఇచ్చారు. బీసీజీ టీకా వల్ల ఇలా అయిపోయింది అనేది వాళ్ళ ఆరోపణ. బట్ బీసీజీ టీకా వల్ల మాత్రం అలా జరిగే పరిస్థితి ఉండదు. ఇంకోటి ఏంటంటే బీసీజీ టీకాకిను ఈ చల్లబట్టడానికిను ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే తల్లి పక్కలో ఉండవలసిన పిల్లని రాత్రిపూట వాళ్ళ అమ్మమ్మ గారు కింద పడుకోబెట్టుకుంది. దట్టు సింపుల్ ఒక శారీలో కట్టింది ఆవిడ. దానివల్ల వాళ్ళు చిన్నపిల్లలకి 35 డిగ్రీలు 37 డిగ్రీలు సరి ఉండాలి. ఎందుకంటే కడుపులో 37 డిగ్రీలు ఉంటుంది వెచ్చదనం. ఈ అమ్మాయి బయట తీసి పెట్టిన తర్వాత తల్లి పక్కలో ఉంటేనేమో అది వేరు, ఆ వెచ్చదనం తగులుతూ ఉంటుంది. ఇక పాపకు సిజేరియన్ అయింది కదా అనే ఉద్దేశంతో ఈవిడ కిందేసుకుంది. కిందేసుకోవడం వల్ల వెచ్చదనం అనేది కొంచెం తగ్గి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే 4 లక్షణాల వల్ల బేబీ ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. ఒకటి హైపోథర్మియా అంటారు దాన్ని, చల్లదనం, బాడీ ఎక్కువ చల్లగా అయిపోవడం అంటే వెచ్చదనంగా పెట్టకపోవడం. ఇంకోటి హైపోగ్లైసీమియా. 3 రోజుల నుంచి వీడు పాలు కూడా సరిగా తల్లికి ఉండవు, కొంచెం వస్తాయి. దానికి మేము ఏం చెప్తామంటే అర్ధగంటకు ఒకసారి ఫీడ్ ఇవ్వమంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే అర్ధగంటకు ఒకసారి ఫీడ్ ఇవ్వమంటే ఏడ్చినప్పుడు ఇద్దామని అనుకుంటాం. ఈ చల్లదనం వల్ల హైపోగ్లైసీమియా వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి పిల్లలకి. సో గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే పడిపోతాయో ఎక్కువసేపు ఏడవరు పిల్లలు, స్తబ్దుగా ఉండిపోతారు. ఇది వీళ్ళు ఏమనుకుంటారంటే నిద్రపోతున్నాడు అనుకుంటారు. 3 రోజుల నుంచి పిల్లల డాక్టర్ చూశారు. పుట్టిన వెంటనే అన్ని అవయవాలు పరీక్ష చేస్తారు, థియేటర్లో కూడా పరీక్ష చేస్తారు, మళ్ళీ ఎస్ఎన్సీ డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్తారు. ఎటువంటి ఏమీ లేదు, బేబీ బాగుంది.
2.6 kg బేబీ ఉంది. ఇక్కడ హైపోథర్మియా ఒక కాజు, రెండోది అంటే ప్రొలాంగ్డ్ ఫీడ్, అంటే 2 గంటలకు ఒకసారి ఇవ్వవలసిన ఫీడ్ వీళ్ళు రాత్రి అంతా ఇవ్వలేదు. సో మ్యాక్సిమం అమ్మమ్మ పడుకునేది 10కో 12కో పడుకున్నా, తెల్లవార్లు బేబీ ఏడుస్తుంటే కనీసం ఆ ఫీడ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు ఆవిడ. 4:30కు ఆమె రియలైజ్ అయింది ఈ బేబీలో ఏదో మార్పు వస్తుందని. సో ఎమ్మటే ఆమె స్పూన్తో పాలు పోసింది. పోసిన వెంటనే బ్లూగా అయిపోయాడు, నీలం రంగులోకి మారాడు. నీలం రంగులో మారాడంటే దాని అర్థం ఏంటంటే ఆక్సిజన్ తగ్గిపోయిందని అర్థం. సో ఆ టైంలో మనం ఏం చేసినా కూడా మన వల్ల మన చేయి దాటిపోయినట్టు. సో వెంటనే పరిగెత్తింది, అక్కడ యూజ్ లేకుండా పోయింది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్ళు పొద్దున్న మొత్తం వచ్చారు, సంబంధం లేని వ్యక్తులు ఉన్నారు ఇందులో. వాళ్ళు ఏమంటారంటే సూపరింటెండెంట్ ఎక్కడ పోయింది, ఇప్పుడు రాదా? ఇక సూపరింటెండెంట్కి వాళ్ళు ఎందుకు చేశారో నాకు తెలియదు. మా దగ్గర వీడియో కూడా ఉంది అతనిది. ఇంకోటి ఆయన మొత్తం కరెక్టే, డాక్టర్ల నిర్లక్ష్యం అనేది ఇప్పుడు వ్యవస్థలో వాళ్ళు లాస్ అయినప్పుడు ఖచ్చితంగా అవతల వారిని బ్లేమ్ చేస్తారు. మేము దానికి ఒప్పుకుంటున్నాం, వాళ్ళ బాధలో మేమేమి పాలు పంచుకోమని అనట్లేదు. సో నిర్లక్ష్యం ఉందా లేదా అనేది యాజ్ పర్ షెడ్యూల్, యాజ్ పర్ రోస్టర్, యాజ్ పర్ వార్డ్ పొజిషన్స్ దేర్ ఆర్ 3 స్టాఫ్ నర్సెస్. అక్కడ వార్డులో ఎవరు లేరంటున్నారు, 3 స్టాఫ్ నర్సులు ఉన్నారు, మధ్యలో పాప సిస్టర్లు ఉంటారు, మా పీజీ డాక్టర్లు ఉంటారు. సజెస్ట్ చేయలేదా అంటే రాత్రిపూట కాదు నాన్న, రాత్రిపూట ఈమె చెప్పాలి కదా. 10:30 తర్వాత డాక్టర్ లేపి అడగదు కదా, వాళ్ళు రౌండ్స్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకోటి ఆదివారం కూడా మేము ఇక్కడ చిన్న ఫంక్షన్ అరేంజ్ చేసుకున్నాం. పొద్దున 8 గంటలకు వచ్చాను, రాత్రి 9 దాకా ఇక్కడే ఉన్నాను నేను. వాళ్ళకి అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా మా దగ్గరికన్నా రాలేదు వాళ్ళు. సో ఆదివారం 8 గంటలకైనా సోమవారం ఉదయానికి పెద్ద తేడా ఉంది. రాత్రి 10 గంటలకు ఆమె పడుకుంది. పడుకున్నాకైతే లేపైతే చూడరు కదా, అది మనం కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఆవిడ రాత్రి 4 o'clockకి పట్టించుకోలేదు అంటే ఈవిడ చెప్తేనే కదా పట్టించుకునేది. ఇప్పుడు జనరల్ వార్డులో 4 o'clockకి మనము పోయి మీ బేబీ కింద పడుకున్న బేబీని పక్కన వేసుకున్న బేబీని అయితే చూడరు కదా, అన్లెస్ ఎంటిల్ వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేస్తే. ఇంకొకటి మదర్కి ఏమైనా ప్రాబ్లం ఉందంటే కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని రొటీన్ రౌండ్స్ ఎప్పుడు జరుగుతాయి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం జరుగుతాయి. సో 10 గంటలకు ఆల్రెడీ రౌండ్స్ అయిపోయినాయి. సో రౌండ్స్ అయిపోయినప్పుడు వాళ్ళు రెస్పెక్టివ్ వార్డ్స్లో కూర్చొని ఉంటారు, ఇండెంట్లు రాసుకుంటారు, లేకపోతే ఎవరికి పేషెంట్కి ఏమి ట్రీట్మెంట్ ఉంది వాళ్ళకి ఒక రిజిస్టర్స్